కార్తీక పురాణము 18వ అధ్యాయము. ఉద్భూత పురుషుడిట్లనెను, మునీశ్వర, నేననుగ్రహించబడితిని. నీదర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరైరి. పాపవంతుడైన నేనెక్కడ? ఇట్టి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ? పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈ మునీశ్వరులెక్కడ? ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును గదా. నాకెద్దియో పూర్వపుణ్యమున్నది, దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా, నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు, ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను, ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెద వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను. దానితో చిత్తశుద్ధి గలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలిసికొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగ పండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమయ్యున్నది. నిరంతరము ప్రాతః స్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి యందు కార్తీకమాసమందును, మకరమాసమందును, మేష, వైశాఖమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది 1 స్నానము, 2 సంధ్యాజపము, 3 హోమము, 4 సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మ స్వరూపమును తెలిసికొని కార్తీక మాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడడిగెను, అయ్యా, చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతై సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను, ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీ ప్రశ్నలన్నీయు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పెదను, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ్ శుక్ల దశమి దినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము, అనగా 4 మాసములు చేయువ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈ 4 మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పినదొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర కేచరోరగగణముల చేతను స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములో ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను, ఓ నారద, నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా?
ఋషుల ధర్మములు బాగుగానున్నవా, ఉపద్రవములు లేకున్నవా, మనుష్యులు వారి వారి ధర్ములందున్నారా, ఈ విషయమంతయు ఈ సభలో జెప్పుము. నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియే, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి, తమ తమ కర్మలను యావత్తు విడిచియుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు, కొందరు వ్రతములను విడిచినారు, కొందరు ఆచారవంతులుగానున్నారు, కొందరు అహంకార వర్జితులుగానున్నారు, కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు, కొందరు నిందజేయువారుగానున్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్తలోక పాలకుడును అయిన హరిలక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి, కొందరు నవ్విరి, కొందరు నమస్కారము చేయరైరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వముతో ఉండిరి, కొందరు కామాంధులై ఉండిరి, కొందరాయా క్రియాకలాపములను మానిరి, కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి, కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి, కొందరు ఏకాదశియు అవాసమాచరించని వారుగా నుండిరి, కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి, కొందరాచారవంతులుగా నుండిరి, కొందరాత్మ చింత జేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను. అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును, అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపు వంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రదిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్యకాంతింతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాన రీతిగా స్తుతించిరి. इति श्रीस्कान्दपुराणे कार्तिकमहात्म्ये 18 अध्यायः समाप्तः।